హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మటన్ దమ్ బిర్యానీ. అసలు బిర్యానీ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనకి మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఇలా నేను చెప్పిన సింపుల్ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో మీరు ఇంట్లో బిర్యానీని చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మటన్ పీస్ కూడా అంత సాఫ్ట్గా ఉడికిపోతుందండి. అలానే రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి. నేను 1 కిలో మటన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపిస్తున్నా అండి. సో మీరు ఎక్కువ లేదా తక్కువ చేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ నేను 1 కిలో మటన్ని తీసుకుని ఇలా నీట్గా క్లీన్ చేసుకుని ఒక జల్లెడలో వేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో 300 ml వరకు పెరుగుని వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 3 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి. అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు ఒక్కసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకుని ఆ మటన్ పీసులకి అంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 hours పాటు ఈ మటన్ అనేది నానబెట్టాలండి. ఇలా నానబెట్టడం వల్ల పీస్కి అంతా కూడా ఉప్పు కారం మంచిగా పట్టుకుంటుంది. అప్పుడు పీస్ అనేది సప్పబడకుండా ఉంటుంది. నెక్స్ట్ 1 కిలో మటన్కి సరిపడా 1 కిలో బాస్మతి రైస్ని తీసుకున్నా అండి. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఇలా బాస్మతి రైస్ యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా 1 కిలో రైస్ని ముందుగానే నానబెట్టుకుని ఒక 2 hours పాటు పక్కకి పెట్టుకోవాలండి. ఇలా బియ్యం కూడా నానడం వల్ల మనకి బియ్యం ఉడికాక అంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. నెక్స్ట్ 5-6 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి లేదా కుక్కర్ని పెట్టుకుని దాంట్లోకి సరిపడేంత ఆయిల్ని పోసుకుని మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల టేస్ట్ అనేది బిర్యానీకి చాలా ఇంపార్టెంట్. సో ఇవి బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ మనం మసాలాను అనేది దంచుకొని పెట్టుకోవాలి. దానికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు సాజీరా, అలానే 15 లవంగాలు, 6-7 వరకు ఇలాచీలను కూడా వేసుకుని ఇలా కచ్చాపక్కాగా దంచుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి 10 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. అలానే 1 కప్ వరకు పుదీనా వేసుకోండి. అలానే 1 కప్ వరకు కొత్తిమీరని కూడా వేసుకుని పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు అన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చాయి కదండి. సో వీటిని ఒక బౌల్లోకి అనేది తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం దంచి పెట్టుకున్న గరం మసాలాని కూడా వేసేసుకోవాలి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న మటన్ని కూడా వేసుకుని స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నట్టయితే మటన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందండి. అప్పుడు ఒక 6-7 బగారా ఆకులను వేసుకోండి. అలానే 3 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క కూడా వేసుకోండి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. నేను ఇక్కడ మటన్ అనేది కుక్కర్లో ఉడికిస్తున్నా అండి. అంటే మీరు మామూలుగా కడాయిలో కానీ అలా ఉడికించుకున్నట్టయితే వాటర్ కొద్దిగా ఎక్కువ పోసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నా కాబట్టి 1 కప్ వరకు కూడా వాటర్ అనేది పోసాను. అలానే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఈ మటన్ అనేది ఉడికించుకోవాలి. ఈ మటన్ ఉడికేలోపు నెక్స్ట్ ఇంకొక స్టవ్ పైన మనం రైస్ని అనేది కుక్ చేసుకోవాలండి. దానికోసం నేను ముందుగానే వాటర్ని అనేది వేడి చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా మరిగిన తర్వాత దీంట్లోకి రైస్కి సరిపడా ఉప్పుని అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని 90% వరకు కూడా కుక్ చేసుకోవాలి.
సో ఇలా 90% కుక్ అయిన తర్వాత గంజి వంపుకొని ఈ రైస్ అనేది పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు మటన్ కూడా కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని దాంట్లోకి మటన్ అనేది ఒక లేయర్ కింద వేసుకోండి. గ్రేవ్ అంతా కూడా కిందకి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పైన లేయర్ అంతా కూడా రైస్ని వేసుకోండి. ఇలా ఒక 2-3 లేయర్స్ వరకు కూడా మనం వేసుకోవచ్చండి. రైస్ని అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి దాని మీద మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ని వేసుకున్న తర్వాత కర్రీ అంతా కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 లేయర్స్ వరకే వేస్తున్నాను. సో కర్రీ అంతా కూడా వేసిన తర్వాత కొద్దిగా కాజు వేస్తున్నాను. నెక్స్ట్ రైస్ అంతా కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. కొద్దిగా పైన కాజు అనేది వేసుకోండి. అలానే నేను కలర్ కోసం ఇక్కడ కుంకుమ పువ్వుని వాటర్లో నానబెట్టుకున్నా అండి. అది కూడా పైన వేసుకొని మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుని మూత పెట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బిర్యానీ అనేది దమ్కి వేసుకోవాలండి. సో 10 మినిట్స్ వరకు ఇలా ఆవిరిపోకుండా నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ అనేది వేసి పెట్టండి. సో మీరు కూడా ఇలా పెట్టుకోండి. లేదు అంటే గిన్నెల అంచుకి మనము పిండిని కూడా తడిపి ఆవిరి బయటికి పోకుండా పెట్టుకోవచ్చు. సో 10 మినిట్స్ తర్వాత బిర్యానీ అనేది దమ్ అయిపోయింది. గుమగుమలాడే మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా, రైస్ అంతా కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ను ఫాలో అవుతూ ఇంట్లో మటన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఎటువంటి డౌట్ లేకుండా ఈ మటన్ బిర్యానీని ట్రై చేయండి. అండ్ అలానే ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.